ఇలా నిలబడగలుగుతున్నాను అంటే నాకు మురుగన్ చూపించిన దారి. ఆయనకి నా మీద ఉన్న అపారమైన భక్తి. దేవునికి నా మీద భక్తుడు నాకు అవతం కాదు. బేసిక్ గా ఎవరన్నా నిజమైన భక్తితోని మాట్లాడదాం, నిజమైన భక్తి దేవుని పైన చూపించి మనం మాట్లాడదాం అంటే పదాలు ఆటోమేటిక్ అవే వస్తాయి. కానీ రాజకీయ పరంగా యూజ్ చేసుకునేందుకు అది ప్రిపేర్ అయ్యి దేవుని పైన ఉన్న భక్తిని కూడా ప్రిపేర్ అయ్యి దాని గురించి మాట్లాడితే మాటలు ఇట్లానే వస్తాయి. దేవునికి నా మీద భక్తి ఉందంట, మురుగన్ స్వామికి పవన్ కళ్యాణ్ గారి మీద భక్తి అంట. ఏం మాట్లాడుతుర్రో సోయి కూడా లేకుండా అంత విలీనమైపోయి మాట్లాడుతురా? లేదంటే మీరు కూడా అనుకుంటుర్రా మిస్టర్ మోడీ లా ఐఎమ్ నాన్ బయోలాజికల్ పర్సన్, నాకు దేవుడు అనుగ్రహిస్తే నేను పుట్టినా, అట్లా ఏమన్నా సందేశం ఇద్దాం అనుకుంటుర్రా? కామన్ సెన్స్. ఇప్పుడు ఈయన రాజకీయాలు, ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఈయన రాజకీయాలు మొదలు పెట్టకన్నా ముందు ఆయన ఎట్లా మాట్లాడుతుంటే ఏం చేస్తుంటే అది చూసి మేము కూడా ఫ్యాన్ అయినాం ఆయనకు. కానీ ఇప్పుడు ఎట్లా ఐఎమ్ అపోలాజిటిక్ సనాతని హిందూ ఇవన్నీ మాట్లాడి వదిలిపెట్టేసి మీరు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం లకు ఉన్నారు. మీరు ఫారెస్ట్ మినిస్టర్, మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, ఇంటర్ఫేర్ అయినా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ తీసుకుంటారు, అదే హైలైట్ అది. ఇవన్నిటిపైన అవగాహన సంపాదించండి ఒకసారి. సంపాదించి రాష్ట్రంలో ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి, రాష్ట్రంలో ఇక్కడెక్కడ ఏమేమి చేస్తే మనం ఎట్లా డెవలప్ అవుతాం, ఇవన్నీ మీరు గనక ఇది చేస్తే మీకు ఎవరు ఇట్లా ట్రోల్ చేయాల్సిన పరిస్థితి రాదు. అండ్ నెక్స్ట్ థింగ్, దేవుని పైన నిజమైన భక్తితోని మీరు మాట్లాడితే ఇటువంటి పదాలు స్లిప్ కూడా కావు. దేవునికి మీ పైన భక్తి ఉండదు కాదు సార్, దేవునికి మీ పైన కృప ఉంది అని చెప్పాలా. గుర్తుంచుకోండి. ఇప్పటికన్నా ఇవన్నీ కుల రాజకీయాలు, మత రాజకీయాలు మానేసి ప్రజల అభివృద్ధి పైన ఇది చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ గెలుస్తారు ఎమ్మెల్యేలు. లేదంటే స్టార్టింగ్ లో గుర్తుందో 2019 లో దగ్గర ఎట్లా ఓడిపోతారు అట్లా ఓడిపోతారు.